అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలండి. ఇతర ముఖ్య అతిథులందరికీ కూడా నమస్కారాలు. మా అసిస్టెంట్ కమిషనర్ వరప్రసాద్ గారు దాదాపు ఏ రంగాల్లో ఎక్కడెక్కడ ఏ మార్పులు వచ్చాయని చెప్పారు. జిఎస్టీ 2.0 అనే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా పేద మధ్యతరగతి వర్గాల వారికి పన్నుల భారం తగ్గిస్తూ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారండి. భారీగా తగ్గించారు పన్నులని. అందువల్ల మనం దీన్ని ఒక పండుగలాగా దసరా నుంచి దీపావళి వరకు ఒక 1 మంత్ నుంచి మేము అవేర్నెస్ ప్రోగ్రాము ఏ రంగాల్లో ట్యాక్స్ తగ్గాయో ఆ రంగాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తూ వచ్చాము. ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా పన్నులు పెంచుతుంది. గత 50 ఏళ్ళు 100 ఏళ్ళ చరిత్ర మీరు తీసుకోండి, ఏ ప్రభుత్వం పన్నులు తగ్గించిన దాఖలాలు లేవు మనకి. కానీ మెయిన్ గా ఈ జిఎస్టీ వ్యవస్థను సింప్లిఫై చేసి ప్రభుత్వానికి నష్టం పన్ను తగ్గించడం వల్ల అయినా కూడా ఇది ఒక భారీ సంస్కరణ. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, వాళ్ళు కూడా మంచి సౌకర్యవంతమైన జీవనం అనుభవించాలి అనే ఉద్దేశంతో 5, 18 రెండు రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటాయండి. వాళ్ళు సెప్టెంబర్ 22 నుంచి మన జిఎస్టీలో 2 స్లాబ్స్ ఉంటాయి, 5 and 18. సామాన్య మధ్యతరగతి ప్రజలు వాడే వస్తువులు మొత్తం 5% లో పెట్టారు. మెడిసిన్స్, గ్రోసరీస్, ఇవన్నీ. కొన్ని లగ్జరీ ఐటమ్స్, కార్లు, బైకులు, ఏసీలు అలాంటివి 18 లో పెట్టారు. ఓవరాల్ గా ఈ వ్యాపార రంగాల వారికి కూడా మీకు మెయింటెనెన్స్, ఈ రిటర్న్స్ ఫైలింగ్, ఇవన్నింటినీ కూడా మీకు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా మీకు మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. ఇంకా సార్ మొదటి కొన్ని అంశాలు పర్యాటక రంగం కూడా మన ఏపీలో టూరిజం చాలా ఎక్కువ స్కోప్ ఉన్నదన్నమాట. టూరిజం మీద కూడా 18% ఉంది, దాన్ని కూడా 5% తగ్గించారు. అలాగే ఆక్వా రంగము మన నెల్లూరు జిల్లాకి చాలా ముఖ్యమైనది. దానిలో ఏదైతే వాడే కెమికల్స్, ఆ రైతులు చేసే ప్రాసెస్ ఫుడ్స్ వాటిని కూడా 5% పెట్టారు, లేదా కొన్ని మీద 0% చేశారు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ని డెవలప్ చేయడానికి, తద్వారా రైతులకి ఉత్పాదక శక్తి పెంచడానికి. ఈ విధంగా జిఎస్టీ 2.0లో మారిన రేట్ల ప్రకారం, తగ్గిన రేట్ల ప్రకారం రివైజ్ రేట్స్ చేసుకుని మన వ్యాపార వర్గాలు కూడా చాలా పాజిటివ్ గా తగ్గిన రేట్లోనే అమ్ముతారని మేము ఆశిస్తున్నాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మా ఆఫీస్ వాళ్ళకి సంప్రదించవచ్చు, మేము మీకు సహాయం చేస్తాము. థ్యాంక్ యూ సార్. మరియు నేరేళ్ళ జాబాబు గారికి, కందులూరు సత్యనారాయణ గారికి, వరప్రసాద్ గారికి, జ్యోతి మేడం గారికి, జనా వెంకటరామన్ గారికి, ఆయకర్ గారికి, రాజమ్మ గారికి, సభకు ఆశీర్వదించినటువంటి నా సోదర సమానులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సూపర్ జిఎస్టీ 2.0గా పిలువబడుతున్న ఈ ట్యాక్స్ ని 6/3/2025 విశాఖపట్నంలో నేను ఒక వినతి పత్రం ద్వారా నేరుగా ఆర్థిక శాఖ మంత్రులైన నిర్మలా సీతారామన్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని ప్రజలకు ఉపయోగపడే వస్తువులపైన ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతూ ఆ రోజు ఆమె కలవడం జరిగింది. ఆ రోజు జిఎస్టీ మీటింగ్ సందర్భంగా నాకు అవకాశం కలిగింది. ఆ రోజు సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ ని 20 లక్షల నుంచి 40 లక్షల పరిధిలోకి తీసుకువెళ్తే ప్రజానీకానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆ రోజు మేడం గారికి నేను సవినయంగా విన్నవించుకోవడం జరిగింది. దాని తదుపరి ఇది ఆంగ్ల భాషలో ప్రచురితమైనందువల్ల జిఎస్టీ అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్సే దీని మీద ఆధారపడి ఉండరు. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కొంతమంది జిఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నందువల్ల, అందరికీ ఇంగ్లీష్ పరిజ్ఞానం లేనందువల్ల, అంటే ఉన్నందువల్ల నేను తెలుగులో దీన్ని ప్రచురితం చేస్తే చాలా బాగుంటుందని మా కమిషనర్ గారు బాబు గారికి కూడా ఒక వినతి పత్రం గతంలో ఒక 6 నెలల ముందు మా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మేము కావాలి నుంచి వెళ్ళి ప్రమాణం గారు మేము అంతా కలిసి ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా దాన్ని వాటి పరిగణలో తీసుకుని మొన్న 22వ తారీఖు ఒక రోజు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన కాపీని అందరికీ, మా సభ్యులందరికీ కూడా జిఎస్టీ బోర్డు మెంబర్స్ అందరికీ కూడా కాపీ పంపించడం జరిగింది. ఇప్పుడు మన వరప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు. భారతదేశ చరిత్రలో 2500 సంవత్సరాల క్రితం పన్నులు ఏ విధంగా ఉండాలని కౌటిల్యుడి అర్థశాస్త్రంలో రచించబడింది. 2500 సంవత్సరాల క్రితం బుద్ధ సామ్రాజ్యంలో మొట్టమొదటి గ్రంథంగా దాని పేర్కొనబడుతుంది. ప్రజలపైన పన్నులు ఏ విధంగా ఉండాలి, ఎంత సున్నితంగా
వచ్చినట్టుగా తేనెటీగలు ప్రజలపై ఆ భారం ఎక్కువ పడకుండా ప్రజలపై ఇబ్బంది లేకుండా ఉండాలనే కోరికతోటి ఆ రోజు ఆ గ్రంథాన్ని రచించారు. మన పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మన ఆర్థిక శాఖ మంత్రులైన నిర్మలా సీతారామన్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు వారు కూడా 8,000 కోట్లు సంవత్సరానికి రాబడి తగ్గుతున్నా కూడా ప్రజలందరికీ ఎన్నో పథకాల రూపంలో ఎన్నో పథకాలు అందిస్తున్న వారు దీనిని కూడా ఆమోదం తెలిపి 8,000 కోట్ల రాబడి పోయినా పర్లేదు కానీ ప్రజలందరికీ జిఎస్టి పరిధిలో చాలా తక్కువగా కొన్ని పర్సెంటేజ్ తగ్గించాలనే ఉద్దేశంతో వారు కూడా ముందుకు వచ్చి నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలిపడం మనం వారిని కూడా ఈ సభ మూలంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం చాలా వస్తువుల పైన 0 ట్యాక్స్ విధించడం జరిగింది. ఇప్పుడు బ్రెడ్ 18% నుంచి 0కి వెళ్ళిపోయింది. అట్నే రోటీ కానీ పిజ్జాలు కానీ 5% ఉన్నాయి కూడా 0 పరిధిలోకి వెళ్ళడం జరిగింది. వెన్న లాంటి నిత్యావసర వస్తువులు కూడా 12% నుంచి 5% పరిధిలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు భుజియా లాంటి వస్తువులు కూడా నిత్యం ఉండేవన్నీ కూడా 18 నుంచి 5% రావడం జరిగింది. వీటన్నిటిని పరిగణలో తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్లలో 1,50,000 కోట్ల నుంచి 2,00,000 కోట్లు ఆదాయ రాబడి తగ్గుతుందని తెలిసినా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా సంఘీభావంతో ఈ రోజు జిఎస్టిని ప్రతి కుటుంబానికి 10,000 నుంచి 15,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఆదాయాన్ని పెరిగే విధంగా, అంటే వాళ్ళు ఖర్చు చేస్తున్న దాన్ని తగ్గించి దీని ఈ విధంగా ఉపయోగపడడం అనేది చరిత్రలో రికార్డు బ్రేక్. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా పన్నులు పెట్టడం పోవడమే కానీ పన్నులు తగ్గడం అన్నది శ్రీ గౌరవనీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరగడం మాకెంతో శుభంగా మేము ప్రకటిస్తున్నాము. పెద్దలందరూ మాట్లాడవలసి ఉందన్న నేను సభకు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విశిష్ట అతిథి కావాలి నీరజారెడ్డి గారికి, అలాగే ఆత్మీయ గవర్నర్ కనుగూరి గార్మెంట్స్ అధినేత కనుగూరి వెంకట సత్యనారాయణ గారికి, అలాగే వెంకట సుబ్బారావు గారికి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నేరేళ్ల జానారావు గారు, అలాగే మా అసిస్టెంట్ కమిషనర్ గారు వంశాల్ గారికి, అలాగే మా డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గారికి వారందరూ కూడా ఈ సభాముఖ నమస్కారాలు చెప్తున్నాను. చేసిన వ్యాపార వర్గాల అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. నేను ఆల్రెడీ సార్ వాళ్ళని చెప్పారు కాబట్టి జస్ట్ బ్రీఫింగ్ టైం కూడా లేదు కాబట్టి జస్ట్ ఇంట్రాక్షన్ చెప్తాను. యాక్చువల్గా మన ఈ పన్ను వ్యవస్థ అనేది మొదలుగా మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత, మద్రాస్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత 1957లో ఆంధ్రప్రదేశ్ జనరల్ సేల్స్ యాక్ట్ అనేది మనకు అమలు జరగడం జరిగింది. ఆ టైంలో మనకు చాలా సమస్యలు ఉండేవి. ఆ రాష్ట్రంలో కొనుగోలు మీద పన్ను, అమ్మకం మీద పన్ను, కొన్ని వస్తువుల మీద కొనుగోలు మీద అమ్మకం మీద పన్ను, ఇటువంటి రకరకాల సమస్యలు టర్నోవర్ బేస్ సత్యాతి ఐషత్యాతి దీని అగమ్యగోచరంగా ఉండేది అన్నమాట. ఈ పరిస్థితులను చూసుకొని చాలా కష్టంగా ఉండేది. గతంలో ఒక రిటర్న్ వేయాలి అంటే, ఒక వ్యాపార రిటర్న్ వేయాలంటే ఈ సత్యాన్ని ఇంకే టైం తీసుకునేది, అది కఠినంగా ఉండేది. ఆ తర్వాత వీటన్నిటి కూడా కృత్రిమంగా గమనించి ఈ సింగిల్ పాయింట్ ట్యాక్స్, మల్టీ పాయింట్ ట్యాక్స్ మీద ఈ డామినేషన్ అనేది వ్యవస్థ అవకాశం ఉంది కాబట్టి వీటిని మీరు రూపకల్పన చేయాలని చెప్పి అదర్ ట్యాక్సెస్ ఇంప్లిమెంట్ చేయడం, లైక్ సర్వీస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేశారు. దీనివల్ల ఏమైందంటే యాక్టివిటీ జరుగుతున్నా కానీ ఆ పరిణామాల దృష్ట్యా మనం వస్తువులు పెరుగుతున్నది. యాక్టివ్ ముందు రాష్ట్రాన్ని పట్టడం వల్ల తయారీదారులకి వస్తువులు రేటు మారిపోతున్నాయి. వీటి కూడా కాదని చెప్పి నేను చేసుకొని 2005లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, యూనిఫామ్ గా ఆల్ ఓవర్ ఇండియా ఒక అధికారులు రావడం జరిగింది. ఈ స్టేట్ స్టేట్ చేయడం జరిగింది. దానిలో ఒక మంచి ప్రగతి సాధించాడు. ఇన్పుట్ ట్యాక్స్ తీసుకుంటున్నాం, జిఎస్టీ పెట్టుకున్నాం. అదేవిధంగా అప్పటి నుంచి ఉంది ఇన్పుట్ ట్యాక్స్ అనేది. అట్లాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ వచ్చేసరికి ఈ సర్వీస్ ట్యాక్స్ పట్టడం వల్ల
రా మెటీరియల్ అన్రిజిస్ట్రేషన్ కొనడం వల్ల ఆ ట్యాక్సేషన్ పెరిగిపోయి భారం ఎక్కువ అయిపోయేసేసి దగ్గర ఒక టీవీ మీద 33% పైన ట్యాక్సులు కనబడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి అందరం ఉండేది ట్యాక్సేషన్లో. దీనివల్ల ఏమవుతున్నదంటే మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా తమిళనాడులో ఉండే రేటు తక్కువ అవుతుందని చెప్పని మన వ్యాపారం ఎక్కువైంది. ఇటువంటి సంస్థ చాలా ఫేస్ చేశారు. ఇందులో బాగా ఆలోచించి తర్వాత అందరూ కూడా ఇక్కడ స్టేట్లో ఈ వ్యాపార దుకాణం అందరికి వస్తున్నారు కాబట్టి ఎంట్రీ ట్యాక్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేద్దాము. చేస్తే అవుటర్ స్టేట్ నుంచి వచ్చే వాటికి ఖచ్చితంగా ఎంట్రీ ట్యాక్స్ పెట్టి లోపల రావాల్సి వస్తుంది అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని స్టేట్ ఎంట్రీ ట్యాక్స్ చేయడం మొదలుపెట్టాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంట్రీ ట్యాక్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. అయితే ఆ విషయం ఏం చేశారంటే మన వాళ్ళు క్లాత్ మీద ఎంట్రీ ట్యాక్స్ తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ ఎంట్రీ ట్యాక్స్ మీద క్లాత్ మీద తీసేయాలని పోరాటాలు చేసిన గడ్డ కావాలి. ఈ విషయంలో వస్త్ర వ్యాపారులకు సభాముఖంగా గుర్తు చేస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నాను. ఆ తదనుగుణంగా ఇవన్నీ మార్పులు తీసుకుంటూ 2015 జూలై 2015 నుంచి పన్ను వ్యవస్థ ప్రకారం వన్ నేషన్ వన్ ట్యాక్సేషన్ అనే సిస్టంలో ఏకీకృత పన్ను విధానానికి రావాలంటే బాగుంటుంది చెప్పని కేంద్ర కమిటీ ఒక ఆలోచన తీసుకోవడం ప్రభుత్వము దాని మీద నిర్ణయం తీసుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద కోఆర్డినేట్ చేసుకొని తీసుకోవడం జరిగింది. అయితే వీటిలో ఏమైందంటే మనకు అన్ని ట్యాక్సేషన్లు జరుగుతున్నాయి, కానీ పెట్రోల్ డీజిల్ మనకు హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉన్నాయి రికార్డ్. దీనివల్ల ఏమవుతున్నదంటే హయ్యర్ కాస్ట్లో ఉండిపోతున్నాయి. ఇది కనుక జిఎస్టీలో కనుక మార్పు చేస్తే మనకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి. కారణం ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ప్రయత్నం చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా. రాష్ట్రాల మధ్య అవగాహన జరిగింది. ఏంటంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు స్టేట్ రెవెన్యూ ఉండేది పెట్రోల్ డీజిల్ రెవెన్యూ ఉంటుంది కాబట్టి దీని గురించి ఆలోచించడం వ్యాపారం తీసుకురావాలి, జిఎస్టీ తీసుకురావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు. ఇది కనుక మనకు డీజిల్ పెట్రోల్ కనుక తీసుకుంటే మనకు ప్రైస్ రేట్ తగ్గుతుంది. యాక్చువల్గా భవిష్యత్తులో దీని మీద ఒక రిప్రజెంటేషన్ బాగుంటుందని మన అమరావతి సుబ్బారావు గారికి తెలియజేస్తున్నాము. అది చేస్తే చాలా ఉపయోగం ఉంటుందండి. ఈ సూపర్ జిఎస్టీ ఇది విషయానికి వచ్చేసరికి ఆగస్టు 15, 2025 నాడు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఏదైనా కానీ ట్యాక్స్ రిఫార్మ్స్ ఈ హయ్యర్ రేట్లు ఉన్నాయి, వీటిలో ఎక్కువగా మనం హౌస్ సంబంధించి కానీ గృహాలకు కానీ మిగతా వస్తువులు కానీ ఎక్కువ 18-25% ఉండేవి, 18 ఉండేవి. వీటిని పన్ను సంస్కరణ చేయాలని చెప్పేసి ఆలోచించేసేసి ఈ 28% 12% ఎక్కువ ఉండేది. ఈ 12% 18% 12% ఉండే వాటిని ఈ 28% ఉండే వస్తువులన్నింటినీ మనము 5% 80% తీసుకురావడం జరిగింది. ఇలా తీసుకురావడం వల్ల ఏమైందంటే బెనిఫిట్స్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వస్తే సిమెంట్ 25% రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండేది, అటువంటి 10% రావడం జరిగింది. దీనివల్ల కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ బస్ కాంట్రాక్టర్స్ కానీ వీళ్ళకి మంచి వస్తువు వచ్చిన వాళ్ళు 10% తగ్గింది, హయ్యర్ బెనిఫిట్స్ వాడు. అలాగే మన ఈ ఆక్వా సంబంధించిన పరికరాలు సామాన్యులు వాడే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వీటన్నిటికీ కూడా ఈ రేట్ ఎప్పుడైతే తగ్గడం జరిగిందో చాలా బెనిఫిట్స్ తీసుకోగలిగారు. ఎప్పుడైతే 22/9/2025 ఈ రేట్ చేంజర్ అనేది జరిగిందో ఆ రోజున ఒక మార్పి సంబంధించి ఒక 300 కార్లు అమ్ముకునేది, రికార్డ్స్ స్టాక్స్ రిలీజ్ అయిపోయి ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అలాగే ట్రాక్టర్స్ రైతులు ముఖ్యంగా రైతాంగం బాగుంటే మనందరం బాగుంటాం. రైతులకు ఏంటంటే మంచి ట్రాక్టర్ల మీద కనీసం వాళ్ళు 70,000-80,000 రూపాయలు ఒక ట్రాక్టర్ రేట్ తగ్గారు. ఇవన్నీ కూడా ఈ రిఫార్మ్స్ తీసుకోవడం వల్ల కూడా 0.20 దీనివల్ల జరిగింది. ఖచ్చితంగా అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. మా స్టేట్ అడ్వైజర్ గారు లీగల్ అడ్వైజర్ గారు వాళ్ళు మన అందుకుంటూ చాలా మంది
ఈ సూపర్ జిఎస్టీ వల్ల ఉపయోగం ఏమున్నది, ఏం తగ్గాయి అవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పారు వాళ్ళ భార్యకు నెల 15,000 సామాన్లు తెచ్చి పేమెంట్ అమౌంట్ ఇస్తారు. ఆమె చెప్తే ఈరోజు 21 కదా, రేపు 22 తేదీ కదా, రేటు మారుతుంది కాబట్టి రేపు చూసి తెచ్చుకుందామని అడిగింది. ఆయన చాలా ఆశ్చర్యపోయినట్ట, తెచ్చుకుంటే అయిపోయిందంటే మనమే ఇట్లా చేస్తే ఎట్లా ఫిర్యాదు కదా అని చెప్పారు. 15,000 రూపాయలు 15,000 కాక 9,000 రూపాయలకు కిరాణా సామాన్లు మొత్తం వచ్చి ఆ విషయాన్ని చాలాసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో ఎక్స్పోజ్ చేశాడు. ఎందుకంటే ఈ అవగాహన భావము టాక్సేషన్ మాట్లాడలేదు కదా. అంటే ఈ 2.0 అనేది మటుకు ఈ రేట్ రేషనలైజేషన్ అవడం వల్ల మధ్యతరగతి పేద వర్గాల వారు ఈ బెనిఫిట్ తీసుకుంటున్నారు. అలాగే మిత్రులు కొంతమంది ఉన్నారు మన వాళ్ళు బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి 2.0 అనే సబ్జెక్ట్ మనకు మోడీ గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరు ప్రత్యేకంగా అసెంబ్లీలో ఒక ప్రత్యేక తీర్మానం చేసి ప్రజల్లోకి మనం చేస్తున్న ఈ సేవను ఎలా వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసి దీని ప్రకారంగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులను అందరినీ కూడా క్రోడీకరించి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు పాట వరకు వెళ్ళాలి అనే సిస్టంలో దానిలో భాగంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అధికారులు వాళ్ళు టాక్సేషన్ వాటి చూసే కన్నా ముందు ఈ అవేర్నెస్ కోసం వెళ్ళారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ రేట్ నేషనలైజేషన్ కావడం వల్ల 8,000 కోట్ల ఆదాయం తగ్గింది. ఈ ఆదాయం ఎవరికి బెనిఫిషియర్స్ పెడుతున్నారు. ఇది ఒక శుభపరిణామం. గవర్నమెంట్ ఆలోచించారు దీని మీద. సమావేశంలో సమావేశంలో చెప్పడం జరిగింది. ఇలా రేట్ గవర్నమెంట్ లాస్ అవుతుంది కదా, ప్రజలకు వెళ్తుంది కదా, మనకు రివ్యూ చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనికి ఆలోచనతో రెవెన్యూ పంపలేదు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి ఎలాంటి ఈ 2.0 ఈ రేట్ రెగ్యులైజేషన్ మీద రేట్లు తగ్గలేదని కానీ ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దండి. ఇది గుడ్ కాన్సెప్ట్. కొన్ని ఐటమ్స్ అయితే తగ్గలేదు. యాక్చువల్గా సమస్యల వల్ల వాటిని నెక్స్ట్ టైం ఏమైనా రివ్యూ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా అంటే ఈ క్లాత్ దీనికి వచ్చేసరికి 5% 2,500 దాటిందానికి 18% పెట్టారు. దీని విషయానికి వచ్చేసరికి ఏంటంటే 2,500 రూపాయలు దాటిందానికి 18% పెట్టినందుకు వల్ల అసలు వాస్తవంగా ఇండియాలో ఈ వస్త్ర పరిశ్రమ అనేది చాలా డౌన్ఫాల్ ఉంది. చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. వీళ్ళు ఏదైనా అప్పులు ఇచ్చినా అప్పు వెనకలో కానీ వాళ్ళు 18% హైయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ పెట్టారు. ఈ సభాముఖంగా ఈ మన కావలి శాసనసభ్యులు గారిని అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా కావలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి అలాగే కిరాణా మర్చెంట్స్ ఫ్యాన్సీ అసోసియేషన్ అన్ని సంఘాల వారికి కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందన చేస్తున్నాను.